బెజవాడ దగ్గరి మైలవరం టౌనుకు కూతబేటు దూరంలో ఉంది అందమైన కుంటముక్కల గ్రామం. ఊళ్ళోకి అడుగు పెట్టగానే వరి కంకులు తలలూపుతూ స్వాగతం పలుకుతాయి. మట్టి పరిమళం మనసుని తాకుతుంది. చెరువుల నిండా నీళ్లు, చేను నిండా పైర్లు. నిజంగా పల్లెల్లో జీవించేవారు ఎంత అదృష్టవంతులో అన్నంత అందంగా ఉండే కుంటముక్కల గ్రామంలోకి, పల్లె బతుకు జీవన చిత్రంలోకి పట్నం అమ్మాయిలు కార్తీక షాంపూ తెలుగమ్మాయి కోసం అదుగో అడుగు పెట్టేశారు. హాసిని, బుల్లితెర నటి, అందాల హాసిని. శ్రీలత, కంటి చూపుతో కోటి భావాలు పలికించగల లావణ్యలత శ్రీలత. దీప్తి, బుల్లితెరపై బుల్లెట్లా దూసుకుపోతున్న నటనా ప్రదీప్తి దీప్తి. అందరికీ నమస్కారం అండి. పట్నం మీద ఉన్న మోజుతో మనం కన్నతల్లి లాంటి పల్లెటూరుల్ని మర్చిపోతున్నాం. ఇక్కడ వారందరూ మంచితనానికి మారిపోయిన మనుషులు వీళ్ళందరూ. అలాగే ఆటలు పాటలు, వీళ్ళ ప్రేమలు ఆప్యాయతలు, పల్లెటూరు వెలుగులు, వీటన్నిటినీ జీ తెలుగులో ప్రసారమయ్యే కార్తీక షాంపూ తెలుగమ్మాయి ద్వారా మీ అందరికీ పంచుతానని, పల్లెటూరి గౌరవాన్ని మర్యాదని పెంచుతానని కృష్ణా జిల్లా నడిబొడ్డున కుంటముక్కల గ్రామంలో మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. వెల్కమ్. ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా చాలా బాగుంది. ఈ వర్షం లాగా బాగుంది. అంత బాగుంది కూడా, చాలా ప్లెజెంట్ గా ఉంది. కార్తీక షాంపూ తెలుగమ్మాయి అంటే ఆట కాదు, పల్లెటూరి పరిమళాలను అంటే సువాసనల్ని మా అందరికి రుచి చూపించే పల్లె బాట. సబాష్. ఏం చెప్పాడు రా సబాష్. చూడండి, ఈ గాలి, ఈ ఊరు, ఈ నేల, ఈ వాన, ఈ సెలయేరు, ఈ దొరబాబు మాతో మమేకం అయిపోండి. సరదాగా ఆడండి, పాడండి. కార్తీక షాంపూ తెలుగమ్మాయి అంటే మీలో ఎవరో ఒకరు గెలవడం కాదు, మీ ముగ్గురు కలిసి మా వాళ్ళ మనసుల్ని గెలుచుకోండి. తప్పకుండా. ఇక్కడ వాళ్ళందరూ చాలా బాగున్నారు. కార్తీక షాంపూ తెలుగమ్మాయి మొదటగా ముచ్చటగా ప్రథమంగా అది కొక్కరొక్కో కోడిని పట్టు బుట్టలో పెట్టు. కోడి అనగానే ముందుగా మా వాళ్ళ గుర్తొచ్చేది చికెన్, కానీ కాదు, బిర్యానీ కానీ కాదు. కోడి పల్లెవారికి దేవుడిచ్చిన వరం, అలారం లాంటిది. కోడి పొద్దున్నే కుక్కరొక్కో కూస్తేనే ఇక్కడ తెల్లారుతుంది, బతుకు బండి మొదలవుతుంది. ఇంటి ముందు ముగ్గులు విరబోస్తాయి. మా రైతన్నలు భుజం మీద నాగలేసుకుని నోట్లో వేపపొళ్ళు ఎట్టుకుని పొలానికి బయలుదేరతారు. ఇప్పుడు మీరు కోడిని పట్టి బొట్టలో పెట్టాలి. మీకు బంపర్ ఆఫర్ ఏంటంటే, పుంజుని పట్టారనుకోండి 10 పాయింట్లు, పెట్టని పడితే 5 పాయింట్లు. ఒక్కొక్కరికి 10 నిమిషాల టైం ఉంటుంది. పుంజుని పడితే 10, పెట్టని పడితే 5 పాయింట్లు. ఆల్ ది బెస్ట్. ముందుగా బుల్లి పాప హాసిని, 10 నిమిషాల టైం ఉంటుంది. ఎన్ని పుంజుల్ని పడతావో, ఎన్ని పెట్టల్ని పడతావో చూద్దాం. ఇటు ఎంట్రీ, ఎగ్జిట్ చెప్తాను. ఎంట్రీ ఇది. బుల్లి పాప 10 నిమిషాల టైము. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కోళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నట్టుందే.
బొట్టేంటి, ఎప్పుడు పట్టిన పాపని పోలేదు. ఆ బొట్టేంటి, ఆ మడ్డేంటి. మట్టి చూస్తే ఎంత భయం వేసింది తెలుసా, బంక మట్టి. అందులోను ఎక్కడ పడితే ఎక్కడ జారి పడతాను. కాలు వేస్తే భయం వేస్తుంది, అతికితే లేవట్లేదు కాలు. ఎలా పరిగెట్టాలి, ఎలా కోడిని పట్టుకోవాలి, ఎలా బొట్టులో పెట్టాలి. ఆ బొట్టు కూడా చాలా వెయిట్ ఉన్నట్టే కనిపిస్తుంది. పాప ఎలా ఉంది? కళ్ళు తిరిగి ఇంకా అంత రాలేదు నేను బయటికి. కోడిని పట్టు బొట్టులో పెట్టు. బుల్లి పాప 6 పుంజులు పట్టింది, అంటే 60 పాయింట్లు. ఇప్పుడు వెళ్తుంది చిన్న పాప. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అరే 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 కొ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  అరే కోడి పుంజుకు తట్టినది రో. బాగా ఆడుతుంది చిన్న పాప. చూసి ఉండరే చవంటే లెక్కలేదు నాకు, ఊరంటే పిచ్చి ప్రేమ నాకు, పొరయ్యో మీద మీద నాకు నేనేమో కోడిని జాగ్రత్తగా పట్టుకోమ్మా. హ్యాండిల్ విత్ కేర్ అంటారు చూడు, అలాగనమాట. ఈ కొడి పుంజుకు తట్టినదిరో, అయ్యో దీన్ని తో పెట్టుకోకో తన తన తుమ్ము లేపుతాదిరో. మిరపేమో ఇంతే ఉంటాదే, నీకు దురదెట్టి కొరికావంటే సరదా పరిగెట్టు. చీమల పుట్టావంటే తిమ్మిరి పుట్టి కింద పైన తాటెత్తి పోతాదే. కొండైనా కొట్టే కొట్టేలుగు పోటీ నేనే చంపుంటే రమ్మంటానే, పిట్ట కొంచెమే అయినా మరి కూత మోత మోగాలే. సూపర్. ఎన్ని దెబ్బలు తగిలినా సరే చిన్న పాప 8 minutes 24 seconds లో పెట్టల్ని పుంజిని లోపలేస్తావు. ఎలా ఉంది ఫీలింగ్? అమ్మా చాలా టఫ్ గా ఉంది నిజంగా. రియల్ కాంపిటీషన్. బ్లడ్ వచ్చేసింది, కాలు బెనికేసింది, ఇదిగో ఇక్కడ కట్ అయింది. అది పట్టుకుంటుంటే ఎంజాయ్మెంట్ ఉంది, కానీ చాలా టఫ్ ఉంది బాబోయ్. కోడిని పట్టు బొట్టలో పెట్టు. నువ్వు పట్టుకుంది 4 పుంజులు 2 పెట్టలు, అంటే 50 పాయింట్లు. వెరీ గుడ్, హార్టీ కంగ్రాట్స్. బుల్లి పాపది అయిపోయింది, చిన్న పాపది అయిపోయింది. ఇప్పుడు పెద్ద పాప వెళ్ళి కోడిని పట్టి బుట్టలో పెడుతుంది. పెద్ద పాప రెడీ? ఆల్ ది బెస్ట్ టాటా. Your time starts now.
మై డియర్ కోళ్ళు, హ్యాపీగా రిలాక్స్ అవ్వండి. భయపడమాకండి బుజ్జి నాన్నలు. అయిపోయింది. కోడిని పట్టుకోవడం అనేది నేను ఎప్పుడు పట్టుకోలేదు, ఫస్ట్ టైం. కానీ వాటిని పట్టుకోవడం అనేది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు ఇది. అది తెలుగు అమ్మాయి ప్రోగ్రాంలో జరిగింది నాకు ఫస్ట్ టైం. దీప్తి హాసిని చేసినప్పుడు కొంచెం అవి ఎనర్జెటిక్గా ఉన్నాయి. ఇంకా నా వరకు వచ్చేవరకు పాపం అవి డల్ అయిపోయి, అందుకే నేను పట్టుకోగలిగాను. కోడిని పట్టు బుట్టలో పెట్టు. పెద్ద పాప సూపర్ గా ఆడింది. కేవలం 6 నిమిషాల్లోనే 4 పుంజుల్ని ఒక పెట్టని పట్టింది. అంటే 45 పాయింట్లు. పెద్ద పాప, చిన్న పాప, బులి పాప. టైమింగ్స్ చూసుకున్నా ఎన్ని కోళ్ళని పట్టారో, ఎన్ని పుంజుల్ని పట్టారో, ఎన్ని పెట్టల్ని పట్టారో పక్కన పెడితే ఓవరాల్గా ఈ పర్ఫార్మెన్స్లో అందరికన్నా బాగా టైం క్యాలిక్యులేట్ చేసుకుని, లేకపోతే వాళ్ళు చేసిన పేస్ కానీ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే కోడిని పట్టు బుట్టలో పెట్టు ఇక్కడి వరకు గెలిచిన పాప ఎవరంటే అందరూ పాడారు, కానీ తక్కువ టైంలో అయితే ఫస్ట్ ఈవిడ వచ్చింది, సెకండ్ నేను వచ్చాను, థర్డ్ హాసిని వచ్చింది. కానీ థర్డ్ టైం వెళ్ళడం వల్ల ఈవిడికి బెనిఫిట్ ఏంటంటే పాపం అవన్నీ నీరసం అయిపోయినాయి. సో అలసిపోవడం వల్ల ఈజీగా దొరికేసింది, స్ట్రగుల్ లేదు. సో ముగ్గురులో ఎవరు? పెద్ద పాప, చిన్న పాప, బుల్లి పాప ఎవరు? బుల్లి పాప. బుల్లి పాప. మా ఊరి తరఫు నుంచి చిరు కానుక బుల్లి పాప. అమ్మ రండి. కుంకుమ భరణి. బుల్లి పాప హ్యాపీ, ఆనందమా? థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీ. చాలా పచ్చగా కనిపిస్తుంది నాకైతే. చాలా అందంగా ఉంది. పాపలు రండి 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 రండి. పెద్ద పాప, చిన్న పాప, బుల్లి పాప అటు చూడండి. కబడ్డీ ఆడుతున్నారే. మన రాష్ట్ర క్రీడ. మా వాళ్ళు ఛాంపియన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు వాళ్ళతో ఆడి గెలవాలి. రండి. కబడ్డీ కబడ్డీ సాధారణంగా మనం సిటీలో తీసుకుంటే ఇలాంటి ఆటలు మనం స్టేడియంలో ఆడతాం. సొఫిస్టికేటెడ్గా లోపల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆడతాం. కానీ ఇప్పుడు మీరు ఆడబోయే ఆట పల్లెటూరులో బురదలో వాన పడుతుంటే ఆడుతున్నారు కాబట్టి చాలా సీరియస్గా ఆడాలి. సో నాట్ జోక్. సో మీరు ముగ్గురు, అటు ముగ్గురు ఉంటారు. వాళ్ళు ఇంటర్మీడియట్ పిల్లలు. మేము కూడా ఇంటర్మీడియట్ ఇప్పుడు. కామెడీ బాగుంది, కానీ ఇది మాత్రం చాలా సీరియస్ గేమ్. థ్రిల్లింగ్ ఉంది, ఇంకా బాగా ఉంటుంది. పూసలు కదిలిపోతాయి. మామూలు థ్రిల్ ఉండదు ఇక్కడ. మీరు దిగి ఇప్పుడు కబడ్డీ అని మీరు కోత పెడితే మొత్తం మా ఊరంతా మోత మోగాలి. ఆ రేంజ్ లో ఉండాలి. కృష్ణా జిల్లా ఛాంపియన్స్ వీళ్ళు. ఆయన మీరు అడగకూడదు. ఓకే, ఉంది కదా, మరి మీ టాలెంట్ ప్రూవ్ చేసుకుని గేమ్ లో మీ దమ్ముని చాటండి. బుల్లి పాప రెడీ? ఫస్ట్ ముగ్గురు తాడండి, తర్వాత మళ్ళీ ముగ్గురు తాడండి. సో మీకోసం 6 తీసి ముగ్గురు పెట్టండి. ఓకే, వెల్, ఆల్ ది బెస్ట్. బుడిలోని
మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చి తెలుగు అమ్మాయి ప్రోగ్రాంలో ఇలా డాన్స్ ఎప్పుడూ చాలాసార్లు చేసాం, కానీ రెయిన్ కబడ్డీ ఆడిచ్చినందుకు అసలు చాలా 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 హ్యాపీగా ఉంది. కబడ్డీ 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 అనాలి. కబడ్డీ నేను ఎప్పుడు ఆడలేదు, చూసాను, ఐడియా ఉంది, కానీ ఫస్ట్ టైం నేను ఇందులో పార్టిసిపేట్ చేయడం. ఒక రౌండ్ అయిపోయింది, వాళ్ళు గెలిచారు. ఓకే పాపలు, పెద్ద పాప, చిన్న పాప, పులి పాప చాలా బాగా ఆడారు. ఫస్ట్ 10 నిమిషాలు బాగా ట్రై చేశారు. నిజంగా ఇంత బాగా ఆడతారని నేనైతే అనుకోలేదు. దీప్తి, లత, హాసిని వాళ్ళ ముగ్గురు వెళ్ళిపోయారు. మా వాళ్ళు ఇంకో ముగ్గురు వచ్చారు. సో మీరు వాళ్ళతో ఆడి మీకు ఇచ్చిన గ్రేస్లో మీరు వాళ్ళని బీట్ చేస్తే మీరే విన్నర్స్. ఆల్ ది బెస్ట్. రెడీ? ఫస్ట్ నేను అసలు కబడ్డీ టీం అలా ఉన్నారు ఏంటి, అసలు వీళ్ళతో మేము ఆడగలమా, డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ అంటున్నారు. మాకు చూస్తే నాకేదో స్కూలింగ్ అప్పుడు ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ తర్వాత ప్రాక్టీస్ ఏది లేదు. చాలా భయం వేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు 10th లేకపోతే చిన్నపిల్ల ఎవరైనా సరే ప్లేయర్సే, ఎక్స్పీరియన్స్ కౌంట్స్ చాలా ఉంటుంది, అది ఇట్ మ్యాటర్స్. కాకపోతే మధ్యలో అనిపించింది, బట్ తెలుగు అమ్మాయి టైటిల్ కొట్టాలి అంటే భయం ఉండకూడదు, ధైర్యం కావాలి. బురదలో కొట్టుకున్నాము, నీళ్లు తాగేశాను. నేనైతే ఒక చోట 2 చోట్ల పడిపోయాను, ఒక్కొక్కరిని పట్టడానికి ట్రై చేశాను. సో గెలుపు ఓటమి అనేది తర్వాత నేనైతే చాలా ట్రై చేశాను. అండ్ మా టీం కూడా, దీప్తి కానీ శ్రీలత కానీ చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు.
అసలు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. స్కూల్ డేస్లో ఆడాను, కానీ వీళ్ళు డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ అయినా సరే ఫస్ట్ కొంచెం ఆలోచించాం, అయినా పర్లేదులే ట్రై చేద్దామని హార్డ్ వర్క్ చేశాము. కబడ్డీ పోటీలో తర్వాత ఎవరు మా వాళ్ళు చెప్పని ఒకసారి. మా వాళ్ళు చాలా బాగా, మీరు ఇంకా బాగా ఆడారు, మీరే గెలిచారు. మా వాళ్ళు కృష్ణా జిల్లా డిస్ట్రిక్ట్ ఛాంపియన్స్. మీరు వాళ్ళతో వచ్చి ఆడి గెలిచారంటే మామూలు విషయంగా చప్పట్లో. ఇప్పుడు మీకు మా కోచ్ పప్పి గారు జ్ఞాపిక అందజేస్తారు. పల్లెలోన ఒకరింట్లో సంబరమైతే ఊరంతా సంబరమే. బారసాలైనా, బర్త్డే అయినా, పెళ్ళైనా, పేరెంటమైనా గడప గడపకి ఆ ఆహ్వానం అందుతుంది. కుంటముక్కల గ్రామంలో చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ధనలక్ష్మి వివాహ సందర్భంగా పెళ్లి కూతురుగా ముస్తాబు చేస్తున్నారు. పట్నం అమ్మాయిలు ఈ వేడుకలో పాలు పంచుకోబోతున్నారు. పెళ్ళంటే నూరేళ్ల పంట. ఈరోజు కార్తీక షాంపూ తెలుగమ్మాయి మనూరు వచ్చారు, కుంటముక్కల గ్రామానికి వచ్చారు. అనుకోకుండా లక్కీగా మనూళ్ళలో సోదరి ధనలక్ష్మిని పెళ్లి కూతురుని చేస్తున్నారు ఇవాళ. ఈ ఫంక్షన్లో, అంటే మనం చేసుకుంటున్న ఈ ఫంక్షన్లో ఆ ముగ్గురు అమ్మాయిలు పాలు పంచుకుని మనతో సరదాగా ఆడి పాడి మనతో కలిసిపోయి మనతో పాటు వాళ్ళు ఎంజాయ్ చేస్తారంటే మామూలుగా పట్టణంలో అందరూ చేసుకుంటారు, కానీ పల్లెటూరులో చేసుకునే విధానానికి పట్టణ విధానానికి చాలా తేడా ఉంటుంది. అమ్మాయిలు రండి. కార్తీక షాంపూ తెలుగమ్మాయిలో పొద్దున్నే కుంటముక్కల గ్రామం వచ్చారు, కోడిని పట్టారు, బొట్లో పెట్టారు.
తర్వాత మా వాళ్ళతో కబడ్డీ ఆడి గెలిచారు. అనుకోకుండా ఈరోజు యాదృచ్ఛికంగా మా సోదరు ధనలక్ష్మిని వాళ్ళ పెళ్లి కూతురుని చేస్తున్నారు. మీరు ముగ్గురు మా చెల్లెలు ఫ్రెండ్స్ అయిపోయి మాతో కలిసిపోయి మాతో పాటు ఈ పెళ్లి కూతురు కార్యక్రమంలో మీరు పాలు పంచుకుని బాగా ఎంజాయ్ చేయండి. దానికి మీరు మీ స్టైల్లో మీరు డాన్సే చేస్తారో పాటలే పాడతారో మీ ఇష్టం, మీకు వదిలేస్తాను చాయిస్. ఎవరైతే బాగా పర్ఫామ్ చేశారో వాళ్ళని మా వాళ్ళు ఓట్లేసి గెలిపిస్తారు. బుల్లితెర ప్రేక్షకులు ఎవరైతే ఈ ఎపిసోడ్ని చూస్తున్నారో వాళ్ళకి అవకాశం ఉంటుంది. వీళ్ళ ముగ్గురులో ఎవరైతే కార్తీక షాంపూ తెలుగమ్మాయి అవుతారని మీరు అనుకుంటున్నారో ZTT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏనా బీనా సీనా టైప్ చేసి 57575 SMS చేయండి. సో మీరు రెడీ అంటే మనం నా చెల్లెలు ధనలక్ష్మి ఈ పెళ్లి కూతురు చేసే కార్యక్రమంలో పాలు పంచుకుని మా వాళ్ళతో కలిసిపోయి మీరు ఆడి పాడి ఎంజాయ్ చేసి గంతులేస్తే తర్వాత వెళ్ళిపోదాం ఓటింగ్లోకి. ముందు మా పెద్దమ్మ మంచి పాట పాడతారు. హారతి మీరేలయివ్వారే అంబకు మంగళ హారతి మీరేలయివ్వారే హారతి మీరేలయివ్వరే జ్ఞాన విద్యలకెల్ల ప్రభలకు నేటితో 16 వన్నెల మేలి మీ బంగారు తల్లికి హారతి మీరేలయివ్వారే. మీ ముందు ముగ్గురు తెలుగమ్మాయిలు ఉన్నారు. ముగ్గురు కార్తీక షాంపూ తెలుగమ్మాయి అవుదాం అనుకుంటున్నారు. మీరేదైనా అడగదలుచుకుంటే మనస్ఫూర్తిగా అడిగిన వాళ్ళు సమాధానం చెప్తారు. దీప్తి, మీరు ఇది చేసే ముందు మీకు ఎలాంటి మొగుడు కావాలనుకుంటున్నారు? ప్రభాస్ అంత హైట్ ఉండాలి, తర్వాత మంచి ఫెయిర్ కలర్ ఉండాలి, ప్రభాస్ లాగా హైట్ ఉండాలి, మహేష్ బాబు లాగా కలర్ ఉండాలి, చూడగానే నేను పడిపోయేలా ఉండాలి. అప్పుడు ముగ్గురిని పెళ్లి చేసుకోవాలి. ప్రభాస్ ని, మహేష్ బాబుని, ఎన్టీఆర్ ని ఇద్దరు కాబట్టి పెళ్లి అయిపోయింది. అందులో లేదు, ఆల్రెడీ ఉన్నాడు, ఆల్రెడీ పడేశాను. అది ఇది చెప్పాలి. అది దీనికోసం వెయిటింగ్, ఆల్రెడీ వెయిటింగ్. డిసెంబర్ లో మ్యారేజ్. కంగ్రాచులేషన్ చెప్పట్లో. ఇప్పుడు బుల్లిపప్ప ఎలాంటి అబ్బాయి కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పేరెంట్స్ ని బాగా చూసుకోవాలి. ఓ వాళ్ళ పేరెంట్స్ ని బాగా చూసుకోవాలి. అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ని బాగా చూసుకోవాలి. సరే. సో ఎందుకు పేరెంట్స్ ని బాగా చూసుకోవాలి అంటే అమ్మ నాన్నకి వాల్యూ ఇచ్చిన వాడు భార్యకి ఎప్పుడు వాల్యూ ఇవ్వకుండా ఉండడు. సో ఫస్ట్ ఎవరైనా సరే అమ్మ నాన్నలకి వాల్యూ ఇవ్వాలి. వెరీ గుడ్. ఇప్పుడు శ్రీలత పెద్ద పాప చెప్తుంది ఎలాంటి అబ్బాయి కావాలి. అబ్బో. ఓకే ఓకే ఎలాంటి వాడు అంటే ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి. ఫ్యూచర్ గురించి టెన్షన్ ఉండకూడదు. ఇప్పుడు ఏం చేస్తుందో అదే ఉండాలి. మా చెల్లి అక్కడ వెయిటింగ్. సో మీ ముగ్గురు రెడీ అంటే ముందుగా లత.
చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ. సో ఇంత బాగా చేసావు కాబట్టి మా వాళ్ళందరినీ ఓటు అడుగు. నిన్నే కార్తీక షాంపూ తెలుగమ్మాయిని చేయమని అడుగు. మీరందరు నన్ను మార్నింగ్ నుంచి అబ్జర్వేషన్ చేస్తున్నారు కదా, నేను ఎలా చేస్తున్నాను. బాగా నచ్చింది అనుకున్నాను. బాగా నచ్చితే అందరు క్లాప్స్. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ తెలుగు అమ్మాయిని కావాలి అనుకుంటే మీరు అందరూ దయచేసి నా ఫోటోలు వేయండి. థ్యాంక్ యూ సో మచ్. బుల్లితెర ప్రేక్షకులు కూడా మీరు నాకు ఓట్ చేయాలనుకుంటే ZTTA స్పేస్ A 57575 కి తప్పకుండా SMS చేయండి. నెక్స్ట్ రాబోతోంది దీప్తి. దేవతలారా రండి, మీ దీవెనలందించండి. నోచిన నోములు పండించి నా తోడును పంపించండి. కలలో ఇలలో ఏ కన్నెకి ఇలాంటి పతి రాడనిపించే వరుణ్ణే వరముగా ఇవ్వండి. కని విని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి. కలలో ఇలలో ఏ కన్నెకి ఇలాంటి పతి రాడనిపించే వరుణ్ణే వరముగా ఇవ్వండి. కని విని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి. శివ పార్వతులేమో ఈ దంపతులనిపించాలి. ప్రతి సంసారంలోనూ మా కథలే వినిపించాలి. ఆ సిరిని శ్రీహరిని మా జతలో చూపించాలి. శ్రీకాంతుల కొలువంటే మా కాపురం అనిపించాలి. మా ముంగిలిలోన పున్నమి పూల వెన్నెల విరియాలి. మా చక్కని జంట చుక్కల తోట పరిపాలించాలి. కలలో ఇలలో ఏ కన్నెకి ఇలాంటి పతి రాడనిపించే వరుణ్ణే వరముగా ఇవ్వండి. కని విని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి. మా వాళ్ళని ఓటు. అందరికీ నమస్కారం. చూసారుగా, మరి నేను నీకు నచ్చానా? థ్యాంక్ యూ. అయితే నాకు తప్పకుండా ఓటు వేసి కార్తీక షాంపూ తెలుగమ్మాయిగా నన్ను గెలిపించాలని మీ అందరికీ వేడుకుంటున్నాను. అలాగే మన బుల్లితెర ప్రేక్షకులకు కూడా ఒకసారి రిక్వెస్ట్. చూసారు కదండి నా పెర్ఫార్మెన్స్. ఉదయం నుంచి చాలా కష్టపడి చేస్తున్నాను. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే కనుక ZTTA స్పేస్ ఇచ్చి B అని టైప్ చేసి 57575 కి SMS చేయండి. ప్లీజ్ 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 ఓట్ ఫర్ మీ. ఇప్పుడు రాబోతున్నారు బుల్లి పాప. జనకుని కూతురు జానకి అల్లో నేరెళ్ళో, జాజుల సోదరి జానకి అల్లో నేరెళ్ళో, మిథిలా నగరిని జానకి అల్లో నేరెళ్ళో, ముద్దుగా పెరిగిన జానకి అల్లో నేరెళ్ళో, అందాల రాముని పరిణయమాడి అయోధ్య చేరును జానకి అల్లో నేరెళ్ళో.
జాజుల సోదరి జానకి అల్లో నేరెళ్ళో మిథిలా నగరిని జానకి అల్లో నేరెళ్ళో ముద్దుగా తిరిగిన జానకి అల్లో నేరెళ్ళో అందాల రాముని పరిణయమాడి అయోధ్య చేరును జానకి అల్లో నేరెళ్ళో 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 బాగా చేసావు. మా వాళ్ళందరినీ, మా ఊరి వాళ్ళని నీ ఓటు హక్కు అడుగు. కార్తీక షాంపూ తెలుగమ్మాయిలో భాగంగా ఈ రోజు నేను మీ అందరినీ కలుసుకోవడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. కుంటముక్కల ప్రజలందరూ చాలా చాలా మంచి వాళ్ళు. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది ఇక్కడికి రావడం, మీ అందరినీ ఇలా కలుసుకోవడం, ఇక్కడ మీ ముందు మీ జీవన విధానంలో ఒక భాగం అయిపోయి ఇక్కడ ఉన్న పనులన్నీ చేయడం. సరే, మరి ఇప్పుడు చేశాను కదా, ఇప్పుడు నేను చేసిన డాన్స్ మీ అందరికీ ఎలా అనిపించింది? సూపర్. థ్యాంక్ యూ. ఐ థింక్ నేను సక్సెస్ఫుల్ గానే కంప్లీట్ చేశాను అనుకుంటున్నాను. ఈరోజు కార్తీక షాంపూ తెలుగు అమ్మాయిలో మరి మీ అందరికీ నేను చేసిన పనులు నచ్చినట్లయితే మీరు తప్పకుండా నాకు ఓట్ చేయండి. ఓట్ చేయాల్సిన విధానం ZTTA స్పేస్ ఇచ్చి C అని టైప్ చేసి 57575కి SMS చేయండి. కుంటముక్కల గ్రామంలో పెళ్లి కూతురు వేడుక ఘనంగా జరిగింది. పడుచు పిల్లలు, చిన్న పిల్లలు, ముత్తైదువులు ఇలా ఊరంతా ఆడవారి సందడి ముగిసింది. ఇక అసలు సిసలు పరీక్ష ఈ ముగ్గురమ్మాయిలకు మొదలవబోతోంది. అదే ఓటింగ్. పొద్దున్నే వచ్చారు, సరదాగా మా ఊళ్ళో మామూలుగా పల్లెటూరు చేసే పనులన్నీ మీరు చేశారు. ఇప్పుడు అసలు సిసలు ఘట్టం పోలింగ్ జరగబోతోంది. మా వాళ్ళు ఇప్పుడు ఓటు ముద్ర వేసి మీలో ఎవరో ఒకళ్ళని కార్తీక షాంపూ తెలుగు అమ్మాయిని చేస్తారు. మరి ఎవరిని చేస్తారో చూద్దాం. పోలింగ్ మొదలు పెడదాం. ఓటింగ్ చాలా ప్రశాంతంగా పరిపూర్ణంగా జరిగింది. శ్రీలత రండి ఇక్కడికి. దీప్తి, హాసిని, ఇవాల్టి ఎపిసోడ్ కార్తీక షాంపూ తెలుగు అమ్మాయిలో 227 ఓట్లు, 3వ స్థానంలో నిలిచారు. దీప్తి ఇవాల్టి మన ఎపిసోడ్ కార్తీక షాంపూ తెలుగు అమ్మాయి 313 ఓట్లతో హాసినియా, శ్రీలత. హాసిని నువ్వే ఉన్నావు. నేను ఇందాకే చెప్పాను, ఆల్రెడీ నాకు టెన్షన్గా ఉంది కౌశిక్. తొందరగా చెప్పేసి ఎవరు ఏంటన్నది. ఆ ఇద్దరు వ్యక్తులకి డిఫరెన్స్, ఆ ఇద్దరు అమ్మాయిలకి ఓట్లలో తేడా ఎన్ని తెలుసా? 313 ఓట్లు వస్తాయి ఒక అమ్మాయికి, ఇంకో అమ్మాయికి 307 ఓట్లు. 6 ఓట్ల తేడాతో కార్తీక షాంపూ తెలుగు అమ్మాయి ఊరి తరఫు నుంచి కార్తీక షాంపూ తెలుగు అమ్మాయిగా ఇవాళ ఎపిసోడ్కి ఎంపికైనందుకు శ్రీలత మీకు చిరు కానుక. అదండి ఇవాళ ఎపిసోడ్ కార్తీక షాంపూ తెలుగు అమ్మాయి ఇలా జరిగింది. మళ్ళీ వచ్చే వారం ఇంకో ఊర్లో ఇంకో ముగ్గురు అమ్మాయిలతో మళ్ళీ వాళ్ళలోంచి ఎంపిక చేద్దాం ఒక కార్తీక షాంపూ తెలుగు అమ్మాయిని. అప్పటిదాకా మీ నుంచి సెలవు తీసుకుంటున్నాడు మీ కౌశిక్ గారు. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్.